హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే డోంట్ లవ్ యువర్ కిడ్స్ కండిషనల్లీ ఆర్ అన్‌కండిషనల్లీ. ఎందుకంటే పిల్లలున్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు. తప్పులు చేసిన ప్రతిసారి మీకు కోపం వస్తూనే ఉంటది. ఎందుకంటే మీరు వాడిని కరెక్ట్ చేద్దామని చూసరు. ఆ కరెక్ట్ చేసే ప్రాసెస్‌లో మీకు కోపం వస్తది. మీరు లవ్ పెంచుకున్న కొద్దీ లవ్ అనే బాండ్‌లో అథారిటీ కూడా బిల్డ్ అవుతూ వస్తది. అథారిటీ బిల్డ్ అయితున్న కొద్దీ వాడిని కంట్రోల్ చేయాలని చూస్తారు. వాడికి నచ్చని స్కూల్‌కి పంపిస్తారు. నచ్చని కాలేజ్‌కి పంపిస్తారు. నచ్చని కోర్స్ చేపిస్తారు. నచ్చని జాబ్ చేస్తాడు. ఆఖరికి నచ్చని పెళ్లి గూడా చేస్తారు. మీ గోల్స్ ఏమైనా ఫినిష్ కాకపోతే వాడిని కంటిన్యూ చేపిస్తారు. మీ స్టోరీ అయిపోయింది. మీరు ఫెయిల్ అయ్యిర్రు. ఫెయిల్ అయిన స్టోరీని వాడిని కంటిన్యూ చేయాలని అనుకోకండి. నేను చాలా మందిని చూసా. వాళ్ళు స్పోర్ట్స్‌లో సక్సెస్ కాలేదని వాళ్ళ స్పోర్ట్స్‌లోకి ఇన్వాల్వ్ చేపిస్తారు. వాళ్ళు డాన్సర్ కాలేదని డాన్సర్ అవ్వమని అంటారు. వాళ్ళు డాక్టర్ కాలేదని వాళ్ళ కొడుకుని, కూతురిని డాక్టర్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఫెయిల్ అయిన స్టోరీని వాళ్ళ కొడుకుల్ని, కూతురిని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తారు. వాడి స్టోరీ వాడు రాసుకొనివ్వండి. మీరు ఫోర్స్ చేయకండి. అథారిటీ పెంచుకోకండి. లెట్ హిమ్ లివ్ హిస్ లైఫ్. అట్లనే అయితేనే హ్యాపీగా ఉంటారు కావచ్చు. వాని మానాన వాడిని వదిలేయండి. తప్పులు చేసినా, కరెక్ట్ చేసినా ఏదో ఒకటి అయితాడు. అయితాడు. సక్సెస్ అయితాడు. ఫెయిల్ అయితాడు. మీరు ఫెయిల్ అయ్యారు. వాడు ఫెయిల్ అయ్యారు. కొత్తగా ఏం ఫెయిల్ స్టోరీస్ అన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో, ఫెయిల్ అవ్వనివ్వండి. కానీ వాడు ఓన్‌గా ఫెయిల్ అవ్వనివ్వండి. మీ స్టోరీలో వాడు ఫెయిల్ అయితే ఇంకా గలీజ్‌గా ఉంటది. సో, వాడి స్టోరీ వాడు రాసుకొనియండి. అంతే. థాంక్ యూ.